ఇప్పుడు ఈ ఊర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి, లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది, అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా.